లాయర్ గారు వాదించేది 100 ఇద్దరు ఓటంకిస్తారు పాత జడ్జిమెంట్. ఎవరంటే మనకు బాగా చనువుగా ఉండేటటువంటి లాయరు, ఈయన చూడగానే మనకు ఒక రెస్పెక్ట్ వచ్చింది అనుకోండి, ఆయన మాట్లాడ బిగించేయగానే అందులో ఉన్నటువంటి పాయింట్లో నుంచి రెండవ వాడి వాదనని వింటారు. ఇప్పుడు వీడు మంచోడు అంటే అట్టించిన వాదన. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారు అద్భుతం, ఆయన రాష్ట్రాన్ని అసలు ఇవాళ మనందరం అన్నం తింటున్నామంటే చంద్రబాబు గారి వల్లే, మనం పిల్లలు వీళ్ళందరూ బతుకుతున్నారంటే చంద్రబాబు గారి వల్లే అనేది తెలుగుదేశం మన మైండ్లలో ఎట్లా చేస్తుంది, వాళ్ళ మీడియా ద్వారా చెప్పించడం వల్ల. అదే సందర్భంలో రాజశేఖర రెడ్డి చెడ్డోడు, జగన్మోహన్ రెడ్డి చెడ్డోడు అని ఎలాగ చెప్పిస్తుంది, వాళ్ళ మీడియా వల్ల. అలాగే ఇటు ఫైనల్గా వచ్చిన తర్వాత ఏమైపోయింది, అది అదే జనంలోకి వెళ్ళింది కదా, వీళ్ళ మీడియా తక్కువగా ఉండటం వల్ల. ఇలాగే ఇక్కడ కూడా ఈ సీనియర్ లాయర్లకి నాలెడ్జ్ అంటే వాళ్ళని చూడగానే వచ్చే ఇంప్రెషన్ ఏదైతే ఉందో, వాళ్ళు ఒకప్పుడు ఏ కేసుల్లో అయితే వేరేగా వాదించారు, ఈ కేసులో వీళ్ళకి అనుకూలంగా వాదిస్తారు. ఇదివరకు చంద్రబాబుకి బెయిల్ ఇవ్వాలా, అది ఆయన హక్కు అని వాదించిన వాళ్ళు ఇవాళ జగన్కి బెయిల్ ఇవ్వకూడదని వాదిస్తారు వాళ్ళు. అంతే అంతే. వాళ్ళు ఎటు వాదిస్తే అట్నుంచి ఆలోచించడం బిగిన్ చేసింది అనుకోండి వ్యవస్థ, ఏమవుతుంది? కాబట్టి లిక్కర్ స్కామ్లో వీళ్ళందరూ మేబీ విజయసాయి రెడ్డి జోలికి పోరు అనుకుంటున్నా. మేబీ మోడీ అమిత్ షాల ఆశీస్సులు ఆయనకు ఉన్నాయి అని నేను వింటున్నా. ఎందుకంటే ఇతని